దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలలో చేరికల పర్వం కొనసాగుతుంది. జనసేనలోకి ముద్రగడ పద్మనాభం చేరుతున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ముద్రగడ మాట్లాడినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తూర్పు గోదావరిలో 2 స్థానాలు, నెల్లూరులో 1 స్థానం తమకు కేటాయించాలని పవన్ ను ముద్రగడ కోరినట్లు సమాచారం. జనమల రామారావు గారు కంచిల నందిగాం మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జతలు రాష్ట్ర ప్రజలకు అతి ముఖ్యమైన సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండగులాకుడు ప్రదర్శనను కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. తెలుగు ప్రజలు ఎక్కడ నివసిస్తున్నా స్వగ్రామాలకు చేరుకుని సంక్రాంతి పండుగలో పాల్గొంటారని అన్నారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రదర్శనలో పాల్గొన్న పశు పోషకులకు కొడాలి నాని జ్ఞాపికలు అందజేశారు. సంక్రాంతి సంబరాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పండుగ రైతువారీగా రైతులు గ్రామాల్లో జరుపుకునేటువంటి పండుగ. ఈ పండగకి ఎంత దూరంలో ఉన్నా కూడా స్వగ్రామాలకి కుటుంబ సభ్యులు రావటం, పిల్లలు సెలవులు ఉండటం వల్ల ఇక్కడ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటిని పురస్కరించుకుని ఈ గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మీద ఎడ్ల పందాలు, అదేవిధంగా కోడి పందాలు, ముగ్గుల పోటీలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావించి ఈరోజు ఎడ్ల పందాలని ప్రారంభించడం జరిగింది. అందరికీ సంక్రాంతికి మంచి జరగాలని చెప్పి, అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికానికి, ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు సెలవు తీసుకుంటారు. ఈ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నాయకులు సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి కాంగ్రెస్ నాయకులు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ సమీకరణాలు ఊపందుకున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. దీంతో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాని పార్టీని వీడినప్పుడు చంద్రబాబు, లోకేష్పై తీవ్ర విమర్శలు చేశారు. కేశినేని నాని పార్టీ వీడినా ఒరిగేదేమీ లేదంటున్న టీడీపీ రాష్ట్ర సర్పంచ్ ఆర్గనైజేషన్ కమిటీ సెక్రటరీ పిన్నిటి భానుతో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీకి అయితే ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్తూ వైసీపీ పార్టీలోకి వెళ్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతానికైతే మనం రణస్థలం మండలం వద్ద రణస్థలం మండలం సర్పంచ్ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క టీడీపీని ఎంపీ కేశినేని నాని వీడడంతో పార్టీకి ఏ విధమైన దెబ్బ ఉండవచ్చు, లేదంటే పార్టీకి ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలగవచ్చు అంటారు? ఈరోజు యావన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పే రేపు రాబోయే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రావాలని
చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తెలుగుదేశం జనసేన కలిసి రేపు ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది. ఆ ఏర్పాటులో భాగంగా అసంతృప్తివాదులు అనేది కొంతమంది, అది ముందు నుంచి రోజుల నుంచే లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆ పాదయాత్రకు కూడా ఆయన రాకుండా ఆయన యొక్క అసంతృప్తి భావాలతో ఉన్న పార్టీ వర్గాలతో కలుసుకోకుండా ఆయన సొంత విభేదాలతో అక్కడ సతమతం అవుతూ ఆ సొంత విభేదాల నుంచే చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద లేనిపోని అబండాలు, లేనిపోని మాటలు, ఎందుకంటే మనం ఉన్నదాన్ని తన్నుకునేటట్టుగా రాబోయే రోజుల్లో మనం ఏ పరిస్థితిలో ఉంటామనేది ఆయన అసంతృప్తి, ఆయన అహంకారానికి ఇది నిదర్శనంగా ఆయన పార్టీ నుంచి విడిచారు తప్ప రేపు పార్టీ మీద ఉన్న అసంతృప్తి అయితే కాదు. ఎందుకంటే అది లోకల్గా ఆయన ఉండే ఇబ్బందుల వల్ల, లేకపోతే పక్కనున్న వాళ్ళందరితో కలుపుకొని వెళ్ళాలి తప్ప కానీ ఆయన ఉన్న అనగాని వర్గాలతో, ఆయన మిత్రభేదాలతో, సొంత ఇంట్లో కూడా కొన్ని విభేదాలతో ఆయన బయటకు వచ్చారు తప్ప కానీ పార్టీ మీద ఉన్న అహంకారము, పార్టీ మీద ఉన్న అసంతృప్తి అయితే ఇది కాదు. ఆ అసంతృప్తే ఈరోజు చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద లేనిపోని అబండాలు అనేది వేయడం అనేది ఆయన జరుగుతుంది. అది ఆయనకు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి పార్టీ నుంచి విడిపోయారు, సీతక్క పార్టీ నుంచి విడిపోయినా సరే ఈరోజు అంత నిబద్ధతతో ఉన్నారు కాబట్టి, వెళ్ళారు కాబట్టి ఈరోజు వాళ్ళు సీఎం స్థాయికి, ఒక మినిస్టర్ స్థాయికి వాళ్ళు చేరారు. అది ఒక నిదర్శనంగా మీ అందరికీ తెలియజేయవచ్చు. ఎందుకంటే ఈరోజు పార్టీకి ఏమాత్రం కూడా అందరూ కట్టుబడి ఉన్నారు, పార్టీ మార్పు కోరుకుంటున్నారు. లోకేష్ గారి పాదయాత్ర అనేది రాష్ట్రంలో చాలా వరకు పనిచేసి ఆయన ప్రజలకేంటో నేనేంటి అనేది తెలియజేశారు కాబట్టి, అది ప్రూవ్ అయింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో అత్యధిక ఎమ్మెల్యే సీట్లతో రేపు మన హెచ్ఎల్ నియోజకవర్గం కూడా కళా వెంకట్రావు గారు అత్యధిక మెజార్టీతో గెలిచి రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబుని సీఎం చేసి లోకేష్ బాబు గారు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ రేపు ఆంధ్రప్రదేశ్లో నెరవేరుస్తున్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్కి కూడా చాలా తీవ్ర విమర్శలు అయితే చేశారు. చంద్రబాబు నాయుడు పెద్ద ద్రోహి, మాకు కుటుంబంలోనే ఇబ్బందులు పెట్టి రాజకీయం చేస్తున్నారు, అదేవిధంగా లోకేష్కి పాదయాత్ర చేసే అర్హత లేదు కూడా అని చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన ఈ పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నారు. అప్పుడు చేయని అన్యాయాన్ని ఇప్పుడు చేశారని అంటే ఆయన ఎంపీగా ఈ పార్టీ నుండే గెలిచారు. ఉండేటప్పుడు చంద్రబాబు గారు మంచోళ్ళు, లోకేష్ గారు మంచోళ్ళు. కానీ ఇప్పుడు ఆయన మంచి కాదని అంటే ఆయనలో జరిగిన అసంతృప్తి, అహంకారమే ఇది బయటపడ్డది తప్ప కానీ పార్టీని ఆయన ఏంటంటే విమర్శించడం అనేది సరికాదు. ఎందుకంటే అది ప్రజలకు తెలుసు ఏంటనేది. ఆయన చెప్పవసరం, ఆయన చెప్తే వినే పరిస్థితిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది లేదు, ప్రజలు లేరు. ఎందుకంటే ఆయన అహంకార ధోరణికి ఇది నిదర్శనం తప్ప రేపు ప్రజల్లోకి ప్రభుత్వం అనేది ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది. ఈయన లేకపోతే చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు జైల్లో, రాజమండ్రి జైల్లో ఉండేటప్పుడు ఏమీ తెలియకుండా, ఎవరు ఏర్పాటు చేయకుండా, రాజకీయాలకు అతీతంగా 1,00,000 మందితో తెలంగాణలోనే ఏర్పడ్డదంటే అది ఒక చంద్రబాబు గారు ఉన్న ఆయనకొక్కడికే దేశం మొత్తం మీద ఆయనకున్న క్రేజేట్ అనేది బయటపడింది. అదే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ జనసందోహం, జన సముద్రంలో ఆయన నడిచి ఆయన ఒక్కొక్కరు బాధ అనేది కలిసి తీసుకునే దీంట్లోనూ కూడా ఆయన యొక్క నిదర్శనం, ఆయన వ్యక్తిత్వం అనేది బయటపడింది. ఎవరో ఏదో చెప్తే వాళ్ళ మీద బురజల్లాలంటే అది తిరిగి వాళ్ళ మీదకే వెళ్తుంది తప్ప కానీ అది ఓన్లీ ఆయన అహంకార ధోరణే తప్ప ఇది కరెక్ట్ కాదని మేము రాష్ట్ర ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం ఆర్గనైజ్ సెక్రటరీ, ఛాంబర్ అధ్యక్షులు మేమందరం దాన్ని ఖండిస్తున్నాం. ఇది మొత్తం మీద చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం ఛాంబర్ అధ్యక్షులు అయినటువంటి భానుగారు అయితే స్పష్టంగా తెలుగుదేశం పార్టీ 2024లో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలామంది అసమ్మత సగ ఉన్న వాళ్ళు గతంలో ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే పార్టీకి ఎటువంటి నష్టం లేదు, వాళ్ళు ఉండడం వల్ల పార్టీకి చాలా నష్టమని కూడా చెప్తున్నారు. అదేవిధంగా విజయవాడకి సంబంధించిన ఎంపీ కేసినేని నాని ఈరోజు వైసీపీ గూటికైతే చేరుతున్నారు. ఆ చేరడం వల్ల మాకు ఎటువంటి పార్టీకి అయితే ఒరిగేది ఏమీ లేదు కూడా, ఇలాంటి తాటాకు చెప్పులకు బెదిరిపోయేది కాదు టీడీపీ పార్టీ అని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. విడిజిల్లా రాజశేఖర్తో వెంకటరామ, 99 టీవీ, శ్రీకాకుళం.
సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై చర్చ జరగబోతుంది. అందుకే సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం తొందరపడుతున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గుంటూరు ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మాట్లాడతామన్నారు. 16వ తేదీలోగా తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని సీఎం జగన్ ని కోరారు. రాష్ట్రంలో మాదిగ రెల్లి కులస్తులు 50% ఉన్నారు. దామాషా ప్రకారం చట్టసభల్లో సీట్లు కేటాయించాలని కోరారు. జరగబోతున్న సమయంలో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసుగా చూస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన బాధ్యత లేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సానుకూలంగా స్పందించారు. సుప్రీంకోర్టులో లాయర్ను పెట్టారు. మాకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేశారు. మరి మీరు మౌనంగా ఉండడం న్యాయం కాదు. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టులో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని, వర్గీకరణను అమలు చేయించే దిశగా ఒక సీనియర్ న్యాయవాదిని పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కనుక షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం కూడా ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు నవంబర్ 11వ తారీఖు నాడు జరిగిన విశ్వరూప మహాసభలో చెప్పాడు. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఆ మొదలుపెట్టినప్పుడు వాళ్ళ అధ్యయనంలో ఏ రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని చెప్పి వాళ్ళు అధ్యయనం చేస్తే ఏ రాజకీయ పార్టీలు మద్దతు ఉన్నాయని చెప్పి ఆయన అధ్యయనం చేస్తే ఇప్పుడు మెజార్టీ రాజకీయ పార్టీల అధ్యక్షుల లేఖలు ఉన్నాయి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ కూడా ఉన్నది వాళ్ళ అధ్యయనంలో. నేను ఇప్పుడు చూపెడతా, వాళ్ళు రెడీ చేసుకుంటుండ్రు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక హామీ ప్రధానమంత్రి రూపంగా ఇచ్చింది కాబట్టి వాళ్ళు పరిశుద్ధి చేసుకునే నేపథ్యంలో వాళ్ళు కసరత్తు మొదలు పెడుతున్నారనే విషయం సంకేతాలు వస్తున్నాయి. ఆ సంకేతాలు వస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా గడ్కరీ గారు సమర్థించినట్టుగా లేఖ ఉన్నది వాళ్ళ నోటీసులో. అన్ని రాజకీయ పార్టీలు రాసిన లేఖలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ కూడా ఉన్నది. మరి ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీకి పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకోవాలి, పార్టీ పరంగా లేఖ రాయాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వర్గీకరణ అంశం ప్రాధాన్యత అదే. సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆర్మూర్ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు రాము డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలోని బైపాస్ రోడ్డు వద్ద ఆర్మూర్ డివిజన్ లారీ నాయకులు ఆందోళన చేశారు. రోడ్డుపై వెళ్తున్న లారీలను ఆపి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో లారీ డ్రైవర్లు అంతా యూనియన్ నాయకులకు మద్దతు తెలిపారు. ఈ జీవో వల్ల లారీ డ్రైవర్ల బ్రతుకులు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవోను రద్దు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని కోరారు. జీవో రద్దు చేయకపోతే ఆందోళన ఉద్రిక్తం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. పేరు రాము ఎంపాల, పెరికిట్ ఆర్మూర్ డ్రైవర్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ నేను. మేము ఈరోజు ఇక్కడ లారీలు ఆపడానికి బలమైన కారణం ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ జీవోను హిట్ అండ్ రన్ జీవోను తీసుకురావడం జరిగింది. దానిపైన డ్రైవర్కు చాలా ప్రెషర్ పడుతుంది. 7 లక్షల రూపాయలు జరిమానా, 10 సంవత్సరాల జైలు అని చెప్పేసి అనే విధంగా ఈ చట్టం తీసుకొచ్చింది. దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మా సాటి డ్రైవర్లకు తెలియదు కాబట్టి, డ్రైవర్ ఫీల్డ్లో చాలామందికి తెలియదు. దానికోసం మేము ఈ ధర్నా చేస్తున్నాం. ధర్నాని కాదు, శాంతియుతంగా మా డ్రైవర్లకు తెలుపుతున్నాం. బండ్లను ఆపుకుంటా చెప్పుకుంటా పంపిస్తున్నాం బండ్లను. మేము ఇక్కడ రస్తా రోకో చేస్తలేము. కనీసం మా బాధల్ని పబ్లిక్కు, గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కు తెలవాలని చెప్పి మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. దీనికి మాకు అందరూ సహకరించి ఈ తొందరగా ఈ జీవోను హిట్ అండ్ రన్ జీవో 106/2 యాక్ట్ను తొందరగా ఎత్తివేయాలని చెప్పి మా మనవి. ఇంకొక విషయం ఏంటంటే మా డ్రైవర్లము నెలసరి 15,000 నుంచి 20,000 సంపాదించుకునే వ్యక్తులము. మా దగ్గర 7 లక్షల రూపాయలు ఉంటే ఎవరు డ్రైవర్ చేయరు. 10 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పేసి అంటే మేము కూడా మనుషులమే, మాకు కూడా భార్య, పిల్లలు, కుటుంబము అన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి మేము ఈ నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క డ్రైవర్కు వివరిస్తున్నాం. అన్న నీ పైన గిట్లా ఉంది, నువ్వు డ్రైవర్ చేయాలనుకుంటున్నావా అని చెప్పి పంపిస్తున్నాం మా డ్రైవర్లకు. వేరే విధంగా ఎవరికి అంతరాయం కలిగించడం లేదు. మేము మాపై దయచేసి ఇక్కడ ఉన్న ఆర్మూర్లో ఉన్న కమిషనర్ కానీ, తర్వాత ఆర్డీఓకు ఇంతకుముందు 3 తారీఖున ఆర్డీఓ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, కమిషనర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది మేము. కానీ ఇప్పటిదాకా ఎవరు స్పందించలేదు. అందుకే మేము మా డ్రైవర్లు అందరం కలిసి
ఇక్కడ ఒక కట్టాయి మా తోటి డ్రైవర్లకు విన్నవించుకుంటున్నాం మా బాధను. తెలియదు కదా కొంతమందికి, అందుకోసం అని చెప్పి చెప్తున్నాము. దీన్ని మాకు అందరూ సహకరించాలని చెప్పి మీడియా మిత్రులు కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఉన్న అధికారులు, కలెక్టరు మాకు స్పందించి తొందరగా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ జీవోను రద్దు చేయాలి. లేకపోతే ఈరోజు ఇక్కడి నుంచి ముగిసిపోదు, ఇది తరతరంగా జరుగుతూనే ఉంటుంది. జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో కూడా వెళ్తాం మేము. మొత్తం రస్తారోకోలు అవి ఇవన్నీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మా బతుకు పైన భారం పడుతుంది. డ్రైవర్ అనేది మీ అందరికీ తెలుసు, మార్కెట్లో ఏ వస్తువు తీసుకెళ్లాలన్నా ఏ వాహనానికి ఒక డ్రైవర్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ట్యాంకర్ కానీ, రైతు పండించిన పంటకు కానీ మార్కెట్కి వెళ్ళాలంటే డ్రైవరే దానికి ప్రధానమైన కారణం. దీనిపైన మీరందరూ స్పందించి తొందరగా మాపై ఈ జీవోలు, హిట్ అండ్ రన్ జీవోను 106/2 యాక్ట్ను తొందరగా విరమించుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం. जयशंकर डिस्ट्रिक्ट प्रेसिडेंट हूँ। जयशंकर जो काला कानून लगाए बीजेपी, इसके लिए जो है हम लोग ड्राइवरों को मालूम नहीं है, वो ड्राइवरों को मालूम कर रहे खाली। यहाँ पे रास्ता रोको नहीं कर रहे, किसी पे जुल्म नहीं कर रहे, और जिसको नहीं मालूम है उन लोगों को मालूम कर रहे। बस होता ही अपना मकसद है, किसी को नुकसान करना हमारा मकसद नहीं है। और एक बात, ड्राइवर की औकात दिखा रहे हैं। ड्राइवर क्या है, ड्राइवर भी बताएंगे औकात ड्राइवर की, समझे कि नहीं। ड्राइवर को कम नहीं है, उन्हें काले कपड़े पहन के, चड्डी पहन के रात दिन महीना घरों के बाहर रहता, तो उसकी तकलीफ लोग समझ में नहीं आ रही पब्लिक को और नेता लोगों को। जब समझ में आएंगी वो बताएंगे हमें ड्राइवर क्या चीज़ है, ड्राइवर की औकात क्या है, वो बताएंगे हम। जय संघर्ष। अमित शाह जी नमस्कार, मोदी जी नमस्कार। देखिए हम लोग पालने वाले बच्चों को, जोर बच्चों को पूरा घर में रख के हम लोग रोड के ऊपर आया। क्यों? जीने के लिए। अगर हमारा पेट के ऊपर लात मारेगा तो ये अच्छा बात नहीं है। हमारा बीबी बुजुर्ग बच्चों पूरा रोड पे गिरेगा, वैसा मत कीजिए। तुमने लगाया से वो काला कानून, वो रद्द कीजिए। रद्द करेगा तो हम लोग जिएगा। हम लोग से दुश्मनी करने से आपको क्या फ़ायदा? हम लोग आपको कोई कांडी नहीं डाला। हम लोग का ज़िंदगी क्या इज्जत से जी रहा है। हम लोग को प्लीज़ मत कांडी डाल दीजिए। धन्यवाद जी। ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలపై జీవోలు వచ్చాకే పూర్తి స్థాయిలో సమ్మె విరమణ ఉంటుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు రమణారావు అన్నారు. ప్రస్తుతానికి ప్రజల ఇబ్బందులు ప్రభుత్వ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేస్తున్నామని రమణారావు తెలిపారు. మున్సిపల్ కార్మికులతో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే జీవోలు ఇచ్చిన తర్వాతే మేము సంపూర్ణంగా సమ్మె విరమిస్తామని చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ పుల్లారెడ్డి హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. పల్లెటూర్లలో ఏ విధంగా పండుగను జరుపుకుంటారో కళ్లకు కట్టినట్టు చూపించారు. సంక్రాంతి అనగానే బసవన్నెల నాట్యం, సంప్రదాయ నృత్యాలు, పిండి వంటలు, ముగ్గులు ఇలా ప్రతి ఒక్కటి గుర్తుకొస్తున్నాయన్నారు ప్రిన్సిపల్ జయశ్రీ. విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయాలు, ఆచారాలు నేర్పించాలని అన్నారు. విద్యార్థులే స్వయంగా పాల్గొని ప్రతిదీ ఏర్పాటు చేశారన్నారు. గోదాదేవి, విష్ణుమూర్తి కళ్యాణం, బొమ్మల కొలువు, సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు చూపించడం జరిగిందని జయశ్రీ తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు. మేనేజ్మెంట్, స్టాఫ్, స్టూడెంట్స్, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ మన సంక్రాంతి ఎట్లా జరుపుకుంటారో అన్నది తెలియజేయడానికి మా పిల్లలు, మా టీచర్స్ అందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది అనిపిస్తుంది. మన పిల్లలకి ఏంటంటే ట్రెడిషనల్ వాల్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయి, వాళ్ళకి తెలియట్లేదు పల్లెటూరు వాతావరణం ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. ఈ విధంగా అన్నీ తయారు చేసి వాళ్ళకి పల్లెటూరులో ఏమేం చేస్తారు, పండగ వచ్చినప్పుడు ధాన్యం ఎట్లా వస్తుంది, ఇంటికి తీసుకొచ్చిన ధాన్యాన్ని ప్రసాదంగా ఎందుకు చేస్తారు, ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో, సంక్రాంతికి వాళ్ళు ముగ్గులు వేసుకుని గోదాదేవి, విష్ణుమూర్తి కళ్యాణం చేసుకున్నా అది కూడా చూపించాము. వాళ్ళు బొమ్మల కొలువు, డాన్స్, నృత్య రూపకాలు, ఆటలు, పాటలు అన్నీ చేసుకుని వాళ్ళకి మొత్తం పండుగ పల్లెటూరులో ఎలా ఉంటుందో ఈ వాతావరణం అంతా తెలియజేయాలని ఒక కార్పొరేట్ స్కూల్లో ఉట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని అంతే తెలియకుండా మన ట్రెడిషనల్ వాల్యూస్ అన్నీ వాళ్ళకి తెలియపరచాలనేసి ఈ చేసిన ఒక ప్రయత్నం అండి. జీపీఎంఆర్ఎస్ మేనేజ్మెంట్, నేను ప్రిన్సిపల్గా జయశ్రీ మేడం, మా పేరెంట్స్కి ఇక్కడ విచ్చేసి
చాలా ఘనంగా జరిగినందుకు చాలా సంతోషం. హ్యాపీ సంక్రాంతి. జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ మా బాబు చిన్నప్పటి నుండి అంటే నర్సరీ నుండి ఈ స్కూల్లోనే చదివిస్తున్నాను. పేరు బ్రహ్మజ్ఞ. ఇక్కడ ఉన్న ప్రతి ఇయర్లో ప్రతి ప్రోగ్రాము ప్రతి ఫెస్టివల్ ఎంతో హ్యాపీగా సరదాగా తల్లిదండ్రులతో పాటు పిల్లలు పేరెంట్స్ తాతలు నానమ్మలకు కూడా ప్రోగ్రామ్స్ జరుపుతుంటారు. ఇందులో ప్రిన్సిపల్ మేడం జయశ్రీ మేడం కూడా చాలా అన్ని ప్రోగ్రామ్స్ పిల్లలతో చేపిస్తూ ముందు ఫ్యూచర్లో ఇలాంటివి చేయడం వల్ల పిల్లలకి బుక్లలో ఉన్న నాలెడ్జే కాకుండా బుక్లతో పాటు బయట ఉన్న నాలెడ్జ్ బయట ఉన్న సొసైటీలో ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనే దాని గురించి చాలా కట్టుదిట్టంగా ఈ స్కూల్లో మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తూ పిల్లల యొక్క ఆనందాన్నితో పాటు మన పండుగలు మర్చిపోకుండా ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా పిల్లలలో కలిగే ఎలాంటి అకేషన్ అయినా పిల్లలకు తెలియాలి అంటే. రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములను కాపాడాలని విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ చేస్తున్న ధర్నా కొనసాగుతోంది. హైకోర్టు కోసం ప్రభుత్వం 100 ఎకరాలను కేటాయించడం సరికాదన్నారు. విశ్వవిద్యాలయం స్థలంలో హైకోర్టు కడితే పర్యావరణ పరిరక్షణకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీవోను రద్దు చేసి విశ్వవిద్యాలయ భూములను కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కోరారు. మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడిపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ బోడేపూడి కాలనీలో ప్రేమ పేరుతో దుగ్గిరాల ప్రేమ్ అనే యువకుడు మైనర్ బాలికను వేధిస్తున్నాడు. యువకుడి వేధింపులు తట్టుకోలేక బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. ఇది తెలిసిన యువకుడు కుటుంబీకులు బంధువులు బాలిక ఇంటి వద్దకు వచ్చి గొడవ పడ్డారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చిన్నయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తెలిపారు. 5 చైన్ స్నాచింగ్ కేసులో చిన్నయ్య నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. నిందితుడి నుంచి 14 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు గతంలో డెలివరీ బాయ్గా పనిచేసేవాడని, గంజాయికి అలవాటై చైన్ స్నాచింగ్లు చేస్తున్నాడని అన్నారు. డ్రగ్స్కు బానిసై నేరాలు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని మహేష్ తెలిపారు. తర్వాత మన ఎస్పీ వాళ్ళు కలిసి డిటెక్షన్ కోసం పనిచేశారు. ఈ ఇన్స్పెక్టర్ ఎల్లప్ప, తర్వాత బిజీ ప్రసాదరావు, రామరెడ్డి, రైల్వే పోలీస్ కాచిగూడ వాళ్ళు, తర్వాత మన ఆర్పిఎఫ్ తరఫున వన్పాల్, వన్పాల్, దెన్ హరీష్, తర్వాత హోంగార్డ్ ఉన్నారు ఒకటి హరీష్, లక్ష్మీకాంత్ అని హోంగార్డ్ ఇంకో. సో దే హావ్ ఆల్సో హెల్ప్ ఇన్ ద డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్. ఈ టీంకి కూడా I am giving them cash reward for good detection of the case in within the no time. ఈ కేసులో మన అరెస్ట్ చేసిన ముద్దాయిలు ఆయన పేరు మొహమ్మద్ సోహెల్. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం చేపూరు గ్రామ శివార్లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను ఆర్మూరు నుంచి నిర్మల్ వెళ్తున్న కారు ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. అరకులోయలో రోడ్డు ప్రమాదం జరిగింది. వంజంగి చూసేందుకు పాడేరు వెళ్తుండగా 2 విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. 2 యువకులు విశాఖలో డిగ్రీ చదువుతున్నారు. మృతదేహాలను అరకు ఏరియా హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మేము సాలూరు నుంచి వంజంగి వ్యూ చూడడానికని ఈరోజు మధ్యాహ్నం బయలుదేరాం. అయితే అరకు నుంచి పాడేరు వెళ్ళే దారిలో అక్కడ ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుండేది. రోడ్డు కన్స్ట్రక్షన్లో అక్కడ ఉన్న రోలర్ని దారి తప్పించబోయి నా స్నేహితులు రవితేజ, వాసు బండిని గుద్దేశారు. దానివల్ల వాళ్ళు మరణించారు. హాస్పిటల్కి తెచ్చాగానే అప్పటికే వాళ్ళు చనిపోయారని చెప్పారు. నా పేరు రవితేజ. మేము సాలూరు నుంచి వంజంగి వ్యూ చూడడానికని ఈరోజు మధ్యాహ్నం బయలుదేరాం. అయితే నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచెన్ జైలు పాలయ్యాడు. అత్యాచారం కేసులో అతడికి 8 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తూ స్థానిక కోర్టు తీర్పునిచ్చింది. 3 లక్షల రూపాయల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి పరిహారం కింద 2 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.
కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సందీప్ పొట్టి ఫార్మాట్లో అద్భుతంగా రాణించాడు. 2018 నుంచి 2020 వరకు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు సందీప్ ప్రాతినిధ్యం వహించాడు.